गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఓం మాఘపురాణం 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయంలో సుశీల అనబడే ఒక ఆవిడ చరిత్ర గురించి తెలుసుకుందాం. భోగాపురమను నగరంలో సదాచారుడు దైవభక్తి పరుడగు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను. అతనికి అందాల భరిణె వంటి ఒక కుమార్తె కలదు. ఆ కన్య పేరు సుశీల. మంచి శీలం గలది, మంచి బుద్ధిమంతురాలు. చిన్నతనం నుండి దైవభక్తి కలదై ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును చేయుచు పురాణ పఠనమునందే ఎప్పుడూ మనస్సు నిలిపి కాలం గడుపుచు యుక్త వయస్కురాలైన పున్నమి చంద్రుని వలె సుందరమైన మోము కలదై ఉన్నది. ఆమె గుణగణములు తెలుసుకొని ఆమె వద్ద పెద్దలను గౌరవించే అన్ని లక్షణములు ఉండుట వల్ల మృగశృంగుడు సుశీలనే వివాహమాడాలని నిర్ణయించుకున్నాడు. ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాళ్లతో కలిసి కావేరీ నదికి స్నానమునకు బయలుదేరి వెళ్ళినది. ఆ సమయమున ఒక ఏనుగు అడవి నుండి ఘీంకారం చేయుతూ వచ్చి స్నానార్థమై వచ్చిన ఆ ముగ్గురు కన్యలను తరమసాగినది. వారు భయపడి ఏదీ దిక్కుతోచక ముందు వెనకలు చూడక పిక్కబలం కొలది పరిగెత్తుచుండగా దారిలో గట్టులేని నూతిలో పడి ప్రాణములను విడిచిరి. ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి ఆ బావి దగ్గరకు వచ్చి చూడగా ఆ ముగ్గురు స్త్రీలు చనిపోయి ఉన్నారు. ఆ వార్త మృగశృంగునకు తెలియటచే అతడును వచ్చి ఆ ముగ్గురి మృతదేహములను చూశాడు. ఎక్కడ లేని దుఃఖము కలిగినది. వారిని ఎలాగైనా బ్రతికించవలేనని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహములను కాపాడుచుండమని చెప్పి తాను సమీపముననున్న కావేరీ నదిలో రొమ్ము వరకు దిగి ధ్యానం చేయసాగాడు. అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చినది. అయినను మృగశృంగుడు చెలించలేదు. నిర్భయముగా ధ్యానిస్తూనే ఉన్నాడు. ఏనుగు కూడా మృగశృంగుని ఎదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది. అలా కొద్దిసేపు నిలబడి తటాలున తన తొండంతో మృగశృంగుని పట్టుకొని తన వీపుపై ఎక్కించుకున్నది. అయినను ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయు శుభసూచకమని తలచి కొంత నీరు మంత్రించి ఏనుగుపై చల్లాడు. ఆ తరువాత తన 2 చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు. క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదిలి ఒక దేవతా రూపంలో నిలబడి తనకు శాప విమోచనం కలిగించిన ఆ మృగశృంగునకు నమస్కరించి నీకు శుభమగుగాక అని దీవించి లోకమునకు పోయెను. వింటివా దిలీప మహారాజా, మాఘస్నాన ఫలం వలన ఏనుగుకు శాప విమోచనమై ఎట్లు నిజరూపం వచ్చినదో మిగిలిన వృత్తాంతం కూడా చెప్తాను, శ్రద్ధగా ఆలకింపుము అని అన్నాడు. రేపటి 7వ అధ్యాయంలో మృగశృంగుడు యముని గూర్చి వ్రతమాచరించుట. ఈ కథను రేపటి 7వ అధ్యాయంలో తెలుసుకుందాం. ఈ 6వ అధ్యాయం ఇంతటితో సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వస్తి.